స్వాగతం కృపావరంకి. శ్రీకృష్ణుని కృపతో శ్రీరామరక్షా స్తోత్రం. ఈ స్తోత్రంలో శ్రీరాముని దివ్యరూపం, గుణాలు, శౌర్యం, ధర్మనిరతత్వం, భక్తులపై కరుణను వర్ణిస్తారు. ఈ పవిత్రమైన శ్రీరామరక్షా స్తోత్రాన్ని నిత్యం పారాయణం చేయడం లేదా శ్రద్ధతో వినడం వలన గృహశాంతి, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం, భయాల నివారణ, కుటుంబ క్షేమం, ఐశ్వర్యం మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సు లభిస్తాయని మహనీయులు పేర్కొన్నారు. సంస్కృత శ్లోకాలను తెలుగు లిపిలో చదవడం చాలా మందికి సులభంగా ఉంటుంది. ఇక్కడ ప్రారంభ భాగాన్ని సంస్కృతం, తెలుగు లిపి, తెలుగు భావం రూపంలో ఇస్తున్నాము. శ్లోకం: ధ్యాయదాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసో వసానం నవకమలదల స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారు సీతాముఖకమలమలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దధత మురుష్టామండలం రామచంద్రం. భావం: మోకాళ్ల వరకు పొడవైన చేతులు కలిగి, చేతిలో ధనుస్సు బాణాలు ధరించి, పద్మాసనంలో ఆసీనుడే, పీతాంబరాన్ని ధరించి, కమల దళాల వంటి నేత్రాలతో, ఎడమవైపున సీతాదేవితో కలిసి, మేఘశ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్న శ్రీరామచంద్రుడిని ధ్యానించాలి. 1వ శ్లోకం: చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకేకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. భావం: శ్రీరాముని చరిత్ర అపారమైనది. అందులోని ఒక్క అక్షరమే మహాపాపాలను నాశనం చేయగలదు. 2వ శ్లోకం: ధ్యాత్వా నీలోత్పలశ్యామం రామం రాజీవలోచనం జానకీలక్ష్మణోపేతం జటాముకుటమండితం. భావం: నీలకమలంలా శ్యామవర్ణంతో, కమల నేత్రాలతో, సీతాదేవి మరియు లక్ష్మణస్వామితో కూడి జటాముకుటంతో అలంకరించబడిన శ్రీరాముడిని ధ్యానించాలి. 3వ శ్లోకం: సాసితూణధనుర్బాణపాణిం నక్తంచరాంతకం స్వలీలయా జగత్రాతుమావిర్భూతం జం విభుం. భావం: ఖడ్గం, తూణీరం, ధనుస్సు, బాణాలు ధరించి రాక్షసులను సంహరించే, జగత్తును రక్షించడానికి అవతరించిన పరబ్రహ్మస్వరూపుడైన శ్రీరాముడిని స్మరించాలి. 4వ శ్లోకం: రామరక్షాం పఘేత్ ప్రజ్నః పాపఘ్నిం సర్వకామదాం శిరో మే రాఘవః పాతు ఫాలం దశరథాత్మజః. భావం: ఈ రామరక్షా స్తోత్రం పాపాలను నాశనం చేసి కోరికలను నెరవేర్చుతుంది. రాఘవుడు నా తలను, దశరథుని కుమారుడు నా నుదిటిని రక్షించుగాక. 5వ శ్లోకం: కోసల్యేయో దృశో పాతు విశ్వామిత్రప్రియ శృతి ఘ్రాణం పాతు మఖత్రాతా ముఖం సౌమిత్రివత్సలః. భావం: కోసల్యానందనుడైన రాముడు నా కళ్లను, విశ్వామిత్రునికి ప్రియుడైన రాముడు నా చెవులను, యజ్ఞరక్షకుడైన రాముడు నా ముక్కును, లక్ష్మణునిపై ప్రేమ కలిగిన రాముడు నా ముఖాన్ని రక్షించుగాక. 6వ శ్లోకం: జిహ్వాం విద్యానిధః పాతు కంఠం భరతవందితః స్కంధో దివ్యాయుధః పాతు భుజో భగ్నేశకార్ముకః. భావం: విద్యానిధి అయిన రాముడు నా నాలుకను, భరతుడు వందించిన రాముడు నా కంఠాన్ని, దివ్యాయుధధారి నా భుజాలను, శవధనుస్సును విరిచిన రాముడు నా చేతులను రక్షించుగాక. శ్రీరామరక్షా స్తోత్రం తదుపరి భాగాన్ని మిస్ కాకుండా చూడాలంటే ఈ వీడియోకు లైక్ చేసి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ సీతారామచంద్రుల ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.